హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేందర్ ఆకుల. వెల్కమ్ టు టెక్ క్యూబ్ తెలుగు. ఈరోజు మీకు మనం టైప్ చేసిన టెక్స్ట్ ఆన్ ది స్పాట్ తెలుగులోకి ఎలా మారిపోవాలి ఇంగ్లీష్లో టైప్ చేస్తే చూపించబోతున్నాను. దీనికోసం మీరు గూగుల్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోగా ఇలా ఉంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇది ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయిపోయి వస్తుంది. ఒకవేళ మీరు ఓల్డ్ వర్షన్ వాడుతున్నట్టయితే జీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా చాట్ కన్వర్జేషన్ ఓపెన్ చేయండి. నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. సో మీరు గూగుల్ కీబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జీ అని గూగుల్ సింబల్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ సింబల్ వస్తుంది. ఇది ఇలా ఉంటుంది. ఈ సింబల్ని ప్రెస్ చేయాలి. తర్వాత మీరు ఇన్పుట్ ఇచ్చే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అవుట్పుట్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేశాను. సో మీరు టైప్ చేసే లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అవుట్పుట్ కావాల్సిన లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన టెక్స్ట్ ఇక్కడ తెలుగులోకి మారిపోతుంది. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైప్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు టైప్ చేయాలనుకున్న ప్రతిదీ ఇక్కడే టైప్ చేయాలి. మీరు మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తే అది ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంది. చూపిస్తాను. ఇంగ్లీష్లో టైప్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ మాత్రమే మీకు ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసి నేను ఇంకో టైప్ చేసి చూపిస్తున్నాను. వెల్కమ్ టు టెక్ క్యూబ్ తెలుగు. టెక్ క్యూబ్ తెలుగుకి స్వాగతం. దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో గ్రామర్ మిస్టేక్స్ ఏముండవు. మీరు ఇంగ్లీష్లో టైప్ చేసింది తెలుగులో యాస్టీస్గా కాకుండా గ్రామర్తో చాలా మిస్టేక్స్ లేకుండా చాలా నీట్గా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మనం దాని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో కూల్ అండ్ సింపుల్ ట్రిక్స్ రోజు మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ క్యూబ్ తెలుగు.